ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి యాప్తో మహిళలకు భద్రత కల్పించనున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. విశాఖ సింగ్ హోటల్ జంక్షన్, నెహ్రూ నగర్ వద్ద సెయింట్ జోసెఫ్ సన్ నర్సింగ్ కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ యాప్ ద్వారా మహిళలకు సత్వరమే రక్షణ కల్పిస్తారని తెలిపారు. శక్తి యాప్ గురించి చేస్తున్న పలు అవగాహన కార్యక్రమాలపై ఏసీపీ లక్ష్మణమూర్తితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి శక్తి యాప్, ఈ శక్తి యాప్పై విశాఖలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా పలు ప్రాంతాలలో మహిళలకు అవగాహన కల్పించే దిశగా ఈ యొక్క యాప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యాప్లో కూడా మహిళలకు కూడా ఎంతో కూడా ఉపయోగపడుతుందని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకపెద్ద బాగ్చి ఆదేశాల మేరకు విశాఖలో పలు ప్రాంతాలలో కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. విశాఖ చూసుకుంటే ఈరోజు విశాఖలో ఉన్నటువంటి డాబా గార్డెన్స్ కొత్తవేట దూరంలో నర్సింగ్ హోమ్ హాస్టల్లో కూడా ఏదైతే ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈస్ట్ ఏసీపీ అయితే ఉన్నారు మనతో పాటుగా. ఏదైతే అవగాహన కార్యక్రమాలు దీంతో పాటు శక్తి యాప్ ముఖ్య అంశాలుగా అడిగే తెలిసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ శక్తి యాప్ చూసుకుంటే దీనివల్ల మహిళలకు ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటారు? ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఆనరబుల్ డీజీపీ గారు, సిపి గారు ఒక శక్తి యాప్ని టీమ్స్ అన్నీ పెట్టడం జరిగిందండి. ఈ యాప్ అనేది అందరికీ కూడా స్టూడెంట్స్, గర్ల్ చైల్డ్స్ అలాగే విమెన్ అందరికీ కూడా ఫీల్డ్లో ఏరియా మధ్య ఇలా కాలేజెస్, స్కూల్స్ అలాగే బస్ స్టాండ్స్, పబ్లిక్ ప్లేస్ అన్ని చోట్ల కూడా పార్కులు అన్ని చోట్ల తిరిగి యాప్ అనేది మేము డౌన్లోడ్ చేసుకోవడానికి అందరికీ కూడా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా విమెన్ అనేవాళ్ళు ఎవరైనా స్టూడెంట్ అయినా ఎవరైనా సరే ఎటువంటి ఈవిటీజింగ్ కానీ ఎటువంటి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు ఎవరైనా హెరాస్ చేసినా లేదంటే ఎవరైనా డ్రగ్ ఆల్కహాలిక్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేరు చాలామంది. కానీ బయటకు వచ్చేటప్పుడు పోలీసు ఎవరైనా వాళ్ళకి నమ్మకస్తులు ఉంటే చెప్పుకుంటారు. ఇలాంటి యాప్ ద్వారా తెలియకుండా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎనీవేర్ మహిళకి ఎక్కడైనా ప్రమాదం ఉంది, ఆవిడ భద్రతకి ప్రమాదం ఉందనుకునేటప్పుడు ఈ యొక్క శక్తి యాప్ వాడుకోవడము, పోలీసు యొక్క సేవలు వాడుకోవడం కోసం మా ఆనరబుల్ సిపి గారు, రెస్పెక్టెడ్ సిపి గారు శంకరపేట బాచి గారు ఫోన్ నెంబర్ కూడా వీళ్ళందరికీ షేర్ చేయడం జరిగింది. శక్తి యాప్ నెంబర్ కూడా వీళ్ళకి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మా శక్తి టీము అందరూ కూడా అన్ని కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అప్పుడప్పుడు మా ఆఫీసర్స్ కూడా వచ్చి వీళ్ళందరికీ అవేర్నెస్, ఇది ఒకటే కాదు, దీంతోపాటు డ్రగ్ అబ్యూజ్, నార్కోటిక్ డ్రగ్ అబ్యూజ్ మీద అవేర్నెస్, సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్, అలాగే విమెన్ హెరాస్మెంట్, క్రైమ్ అగెనిస్ట్ విమెన్ మీద హెరాస్మెంట్, అది అవేర్నెస్, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. శక్తి టీం వాళ్ళు ఆ డౌన్లోడ్ యాప్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన కాలేజ్ పేరు ఏంటంటే ఉదయ దొర సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ఈ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి, ఈస్ట్ సబ్ డివిజన్ 2 టౌన్ లిమిట్స్లో. ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుందండి ముఖ్యంగా? ఇది జస్ట్ ఒక SOS బటన్ నొక్కగానే మనకి అలర్ట్ వెళ్తుందండి. మన విజయవాడ నుంచి అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో నియర్ బై వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఫీల్డ్లో ఉన్నటువంటి పెట్రోలింగ్ స్టాఫ్కి. వాళ్ళు ఇమీడియట్గా ఒక సీన్ చేరుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడం జరుగుతుందండి. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా ఈ యాప్ ఎంతమంది ఇన్స్టాల్ చేశారు? ఇప్పటివరకు కూడా ఎంతమందిని రక్షించుంటారు? చాలా వరకు అంటే ఫిగర్ యాక్చువల్ అది లేదు. సుమారు బాబు ఉందా ఫిగరు? ఓకే, చాలా వరకు చేశారండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, మన రమారమి ఒక ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయిందండి. అందరికీ స్టూడెంట్స్ దగ్గర ఉంది. ఎక్కడెక్కడ లేదు, ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం జరుగుతుందండి. నెంబర్ నేను చెప్పలేను. ప్రధానంగా ఏదైతే చూసుకోవచ్చు, ప్రధానంగా అయితే యాప్లో కూడా ప్రధానంగా ఏది మహిళల రక్షణ కాకుండా ఇతరత్ర అంశాలు కూడా యాప్లో ఉంటాయంటారు. విశాఖపట్నంలో 7,150,000 మంది ఇంతవరకు డౌన్లోడ్ చేసుకున్నారండి. యాప్ పరంగా మహిళల రక్షణ కాకుండా ఇతర అంటే అత్యవసర సమయాల్లో కూడా యాప్ ఉపయోగపడుతుంది అంటారా? డెఫినెట్గా అండి. మహిళలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ యాప్ ఉపయోగపడుతుందండి. అందువలన ఇది చాలా అవసరము. అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క యాప్ అనేది చాలా అవసరం అండి.
ప్రధానంగా అయితే చూసుకుంటే ఏదైతే ఈ శక్తి యాప్ వల్ల కూడా విశాఖలో కూడా మహిళల్లో కూడా ఇది ప్రాణరక్షణగా ప్రాణ కవచంగా నిలబడుతుందని కూడా అయితే ఏసీపీ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క ఏదైతే శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు కూడా ఏదో దోహదకారిగా నిలబడుతుందని, అదేవిధంగా ఎప్పుడు ఏ ఆపత్కాలంలో కూడా ఈ శక్తి యాప్ ఉపయోగపడుతుందని కూడా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శక్తి యాప్ను కూడా అటు మహిళలు ఎంతో మహిళలు కూడా వినియోగిస్తున్నట్టు కూడా ఏసీపీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్ నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.